మా చెల్లి మా అమ్మాయి మా చెల్లి కొడుకులు ఇద్దరు. నా పరివారం వస్తుందంటే ఇంట్లో సందడిలా ఉంటది అనమాట. అదే వండుతాను, నువ్వే నాకు నువ్వే కావాలంటే అదే నా కోరిక, అదే వండాలని కోరిక ఉంది. కానీ వీళ్ళు వింటర్ అయినా సమ్మర్ అయినా ఏ కాలం అయినా సరే బయటికి ఎండలో కష్టపడతారు. ఇంటికి వచ్చి ఇట్లా అవే ఆ రుబ్బులు తిరగలు ఇవన్నీ. దీన్నేమో ఎంత స్పీడ్ నువ్వు ఎలా రుబ్బుతున్నావు నాకు అర్థం కావట్లేదు. అబ్బా టీవీ చూస్తాడు కళ్ళద్దం పెట్టుకుంటాను బాగా నువ్వు కనబడతావని. ఏదైనా సిటీలో ఉండి అలా ఒకసారి విలేజ్ కి వస్తే మన ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. మా అమ్మ నా కోసం లంచ్ కోసం అయితే గారెలు, మటను, అన్నం, పెసర పునుగులు ఇవన్నీ చేసింది. హాయ్ హలో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్రెసరీ. సో ఎలా ఉన్నారు, అందరూ బాగున్నారా? సో ఎలక్షన్కి నేను ఇంటికి వచ్చిన తర్వాత బేసిక్గా ఉగాది ఈవెంట్ జరిగిన తర్వాత అందరూ మా అమ్మ మా నాన్న వాళ్ళ ఇన్నోసెన్స్కి వాళ్ళకి చాలా ఇదయ్యారు, అంటే మెచ్చుకున్నారు. అంటే కొంతమంది ఫ్యాన్స్ అయ్యారు. అంటే చాలామంది అడిగారు, అన్న నువ్వు ఇంటికి వెళ్ళినప్పుడు మమ్మీతో ఒక వీడియో చేయి. మమ్మీ ఆ రోజు కొంచెం మాట్లాడింది, ఇంకా మాట్లాడితే బాగుంటుంది, వినాలని ఉంది అన్నారు చాలామంది. సో స్వీట్ ఆఫ్ యూ అండ్ చాలామందికి థ్యాంక్ యూ. ఆ వీడియోని చాలా బాగా ఆదరించారు. నేను ఎప్పుడు మీకు థ్యాంక్స్ చెప్పేది ఆ సందర్భం రాలేదు, ఈ వీడియోలో చెప్తున్నా. సో ఎలక్షన్ సందర్భంగా నేను ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ నేను వస్తానని తెలిసిన తర్వాత ఇంకా అంటే సో చాలా రోజుల తర్వాత నుంచి కొడుకు కానీ కూతురు కానీ ఇంటికి వస్తున్నారంటే ఇంట్లో అమ్మ హడావిడి మామూలుగా ఉండదు. మనం బయట ఎన్ని తిన్నా ఎంత బాగా తిన్నా వాళ్ళు చేతితో వండి పెడితే వాళ్ళకి ఒక ఆనందం అనమాట. సో నేను ఎలక్షన్కి ఇంటికి వచ్చానని తెలిసింది. ఇంటికి వచ్చిన తెలియగానే మా అమ్మ అప్పుడే పప్పు రుబ్బడం స్టార్ట్ చేసేసింది, అక్కడికి వెళ్ళి మటన్ తెచ్చేసింది, ఇవన్నీ చేస్తుంది. సో నాకు అనిపించింది, చాలామంది అడిగారు కదా మీ అమ్మగారు ఒకసారి మాట్లాడించండి, మీ అమ్మగారిని చూపించండి అని. సో నాకు అనిపించింది వన్ డే విత్ మై మమ్, అంటే ఇంట్లో మా అమ్మ ఏం పనులు చేస్తుంది, నేను వచ్చాక ఎలా ఉంటుంది, అవన్నీ ఈరోజు ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నా. సో ఈరోజు బేసిక్గా సండే, ఈరోజు అంటే రేపు ఎలక్షన్, ఈరోజు సండే. సో సండే మా ఆదరణ స్టార్ మా పరివారం కూడా వస్తుంది టీవీలో. సో మా అమ్మ అది దగ్గర నుండి చూస్తుంది ఇప్పుడు. సో అది కూడా చూపిస్తా. ఈరోజు మా అమ్మ అసలు ఎలా ఉంటుంది, మా ఇంట్లో మా ఊర్లో ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తా. చాలా అక్కడ వెళ్ళిపోదాం. మా అమ్మ ఆల్రెడీ పప్పు రుబ్బేస్తుంది. సో పప్పు రుబ్బిన దగ్గరికి వెళ్దాం ఒకసారి. అదిగో మా అమ్మ రుబ్బేస్తుంది. సో ఎన్ని మిక్సీలు ఉన్నా ఎన్ని ఉన్నా సరే ఊర్లో మాత్రం ఇలా రుబ్బురోలోనే రుబ్బుతారనమాట. సో మా అమ్మతో మాట్లాడదాం అండి ఒక్క నిమిషం. మా అమ్మ ఎందుకు మళ్ళా రుబ్బేస్తున్నా, గారెలో ఉన్నాక గారెలు వస్తానమ్మా, రొప్పుడు రావు కదా, రొప్పుడు వస్తావా గారెలు మన మిర్చిలే గైండ్లు అయితే బాగు గట్టిగా ఉంటాయి, రాయితో రుబ్బితే బాగుంటాయి. ఇది మన ఏది సిటీల్లో ఇది గ్రైండర్లో వస్తారు మిర్చిలు వేయరు, అవి బాగోవు, తాజా ఉండవు, నెట్టు దూదిల్లా ఉంటాయి, వండుకుంటే చాలా బాగుంటాయి. మనకి ఎన్ని మిక్సీలు ఉన్నా గ్రైండర్లు ఉన్నా ఇది వాడతాం, రాయి వాడతాం. రాయి మీద వండుకుంటే రుచి వేరంత, రుచి వేరే, దాని మీద వేరే. అది కరెంట్ లో వస్తుంది కాబట్టి అది గట్టిగా, ఇది మెత్తగా దూదిల్లాగా ఉంటాయి, చాలా బాగుంటాయి. అవి తిని చూడు, ఇవి తిని చూడు, ఎలాగుంటాయి దానికి కరకరలాంటి బాగుంటుంది, దీని రుచి బాగుంటుంది రాయి మీద, చాలా బాగుంది. బేసిక్ గా మన సిటీలో అంటే రెస్టారెంట్లో కానీ ఎక్కడైనా సరే బేసిక్ గా పప్పు అంటే గ్రైండర్లు వేసేస్తారు, మిక్సీలు వేసేస్తారు. సో అందువల్ల అక్కడ మనకు అంత ఇడ్లీలు అవి అంత ఉండవు. కానీ ఇక్కడ పల్లెటూరులో మాత్రం ఇలా రాయిలో రుబ్బుతేనే, సో పల్లెటూరులో చూసిన వాళ్ళందరికీ తెలుసు, ఈ రుబ్బురోల్లో రుబ్బితేనే ఆ పిండి అనేది చాలా మెత్తగా అవుతుంది అండ్ చాలా బాగా వస్తుంది. కానీ రుచిగా ఉంటుంది కదా, కానీ ఆ రుబ్బురోలో రుబ్బాలంటే హ్యాండ్ ఎక్సైజ్ చేయి ఉప్పెట్టేస్తుంది కదా బాగా. చంపడాలి మరి, మన తినాలి బాగోవాలి, మనకి నోటికి రుచిగా ఉండాలంటే చవనాకంటే ఏటి రావు కదా, చంపెడతారు ఇది. మా ఫస్ట్ నుంచి కూడా ఎన్ని మిక్సీలో గ్రైండర్లో ఇందులో రుబ్బుతా కదా నువ్వు? సరే రుబ్బు.
ఎందుకమ్మా నీకు ఆ శ్రమ, నువ్వు వద్దు, ఎందుకు నేను కొన్నాను, మిర్చి ఎందుకు కొన్నాను, గ్రైండర్ ఎందుకు కొన్నాను, అట్లా రుబ్బు. ఇంకేంటమ్మా అయితే అంటే ఉగాది ఈవెంట్ రోజు అది చూసి చాలా మంది అడిగారు, మీ అమ్మగారు బాగా మాట్లాడారు అసలు మీ అమ్మగారు చూపించు అని అడిగారు. వాళ్ళందరికి ఏం చెప్తావు? థ్యాంక్స్ చెప్తాను, అందరికి చూపించు మా అమ్మగారిని. నిరంతరం నిచంటి పాపల్లే ఉండాలి నేనన్నాళ్ళకి వాళ్ళందరికి థ్యాంక్స్ చెప్తాను. మరి ఆ రోజు స్వీట్లు కొంతమందికి ఇచ్చావు స్టేజ్ మీద, మీరు మిగతా వాళ్ళకి ఇవ్వలేదా? కొద్దిగా పట్టుకొని వెళ్ళాను, నాకు తెలియదు కదా, మళ్ళీ ఈసారి ఇప్పుడు వెళ్తే అందరికి పట్టుకొని వెళ్తాను. అందరికి పట్టుకెళ్దామా? ఇప్పుడు ఇది రుబ్బి ఏం వేస్తావు దీంతో? నేర్లా నీకు ఏది ఇష్టమైతే అదే వండుతాను. నువ్వే నాకు నువ్వే కావాలంటే అదే నా కోరిక, అదే వండాలని కోరిక ఉంది. ఈరోజు కలంకెళ్ళవు అయితే రోజు మామూలుగా అయితే నువ్వు లేచిన కలంకి వెళ్ళిపోతావు కదా ఈ టైంకి, పొలంకి వెళ్ళిపోతావు ఈ టైంకి. ఆవులు గడ్డి కోసి నేను వచ్చినా పొలంకి వెళ్ళక ఉండిపోయి అంతే. వచ్చావని నాన్న పంపించాను, ఆవులు గడ్డి కోయమని, నాన్న కోసుకుని వస్తారా, నేను మరి ఉన్నావు మరి వండుకోవద్దా, నాన్న కూర తెచ్చుడు, కూర వండుతాను. ఇంకెంతసేపు రుబ్బుతుంది అలాగే? కూర వండుతాను, నీకన్నీ వండుకొని చేసి మరి రాను కాలంలో ఆవు నువ్వే గడ్డి కోసుకొని చెప్పాను. నాన్న వెళ్ళి నేను చేసుకుని వస్తాను. వ్యవసాయం కదమ్మా, మనం ఎలా కూర్చోడానికి అవుతుంది. మరి ఈ రోజు ఆదివారం పరివారం వస్తుంది టీవీలో, అందుకే కాబట్టి చెప్తాను చూద్దామని. అందరినీ కావ్యాలు వస్తారు కదా, చూద్దామని ఎరకెత్తిన రెడీ అవ్వంతా తొందర రుబ్బిస్తే మనం పరివారం చూద్దాం. 11 అయిపోతుంది. చూద్దాం. నేను రుబ్బుతా ఒకసారి. నీకు ఎప్పుడో రాదు కదా. కష్టమే, దీన్నేమో ఎంత స్పీడ్ నువ్వు ఎలా రుబ్బుతున్నావు నాకు అర్థం కావట్లేదు. కష్టం వస్తుంది ఇలా అనుకుంటూ రుబ్బాలి కదా. అందుకే ఇప్పుడు అన్నీ గ్రైండర్లు మిర్చీలు తయారవుతాయి ఇలాంటి రుబ్బలేక. కానీ ఇది మనకి హ్యాండ్ ఎక్సర్సైజ్ అయిపోద్ది, ఇది అయిపోద్ది. కానీ పిండి చూడు బాయిలర్ కొడుతుంట మనుషులు రుబ్బనే మీరు. సో మా అమ్మ గారెలుకి పిండి రుబ్బేసిన తర్వాత ఇంతలో పరివారం స్టార్ట్ అయిపోతుందని తెలిస్తే అది అక్కడే వదిలేసి తర్వాత వండుకుంటాను రా ముందు షో చూసేస్తానని చెప్పేసి వెళ్ళిపోయింది. సో నేను ఒకసారి ఎంత ఇంట్రెస్ట్గా చూస్తుందో నా పరివారం షో ఒకసారి మీకు చూపిస్తారండి. మా చెల్లి మా అమ్మాయి మా చెల్లి కొడుకులు ఇద్దరు నా పరివారం వస్తుందంటే ఇంట్లో సందడిలా ఉంటది అనమాట. నవ్వితే కాలమైన ఆగిపోయి గుండెల్లో గులాబీ ఉంది, గుండెల్లో గుళ్ళు ముళ్ళు, నాటిందే నగరాల ఒళ్ళు, నాటిందే నగరాల అటువైపు ఇప్పుడు ప్రస్తుతానికి 5 ఉన్నారు, మీ సైడ్ 7 మెంబర్స్ ఉన్నారు కాబట్టి బ్యాలెన్స్ చేయడానికి హరి నువ్వు ఇటు సైడ్ మొదటి రౌండ్ పూర్తవక ముందే ఒక ఓటు మెజార్టీతో హరి లీడ్ ఉన్నాడని చెప్పండి. అడిగి అది అంటే నేను ఇంటికి వచ్చిన తర్వాత అంటే ఎప్పుడు నేను ఆదివారం ఇంట్లో లేననుకుంటా, చాలా తక్కువ అమ్మాలతో కలిపి పరివారం చూడడం. ఫస్ట్ టైం ఇలా నాకు టైం దొరికింది ఆదివారం పూట పరివారం చూడడానికి. మా చెల్లి మా అమ్మ మా చెల్లి కొడుకాడు. సో కలిపి పరివారం ఈరోజు చూసా. అమ్మ మామూలుగా సంవత్సరం నుంచి పరివారం చూస్తున్నావు కదా, ఎలా అనిపిస్తుంది? ఎప్పుడు చూస్తానమ్మా ప్రతి ఆదివారం. చెల్లి నువ్వు ఎప్పుడు బయట ఎక్కువ చూడడం కదా, టీవీలో చూసి హ్యాపీగా ఫీల్ అవుతాం. అమ్మ ఎలా అనిపిస్తుంది పరివారంలో? నేను బాగా నాకు ఇష్టం. అవునా? నేను బాగా చేస్తాను, అవినాష్ బాగా చేస్తాడా? నువ్వే బాగా చేస్తావా? నిరంతరం నిచంటి పాపల్లే ఉండాలి నేనన్నాళ్ళ కొడుకుని కాబట్టి నేనే బాగా చేస్తానని చెప్తుంది. నాకు ఇష్టం నువ్వే.
తర్వాత ఎవరు టీవీ చూస్తాడు కళ్ళాదం పెట్టుకుంటాను బాగా నువ్వు కనబడతావని. ఇంకా ఎప్పుడు మా అమ్మ స్టార్ మా సీరియల్ అయితే అసలు మిస్ అవ్వకుండా చూస్తూ ఉంటది. అవన్నీ ఎలా కనిపిస్తుంది అమ్మ పరివారం నీకు ఆ గేమ్ లో? ఆ సీరియల్ అన్ని బాగుంటాయి. కావ్య సీరియల్ ఇటమ్మా ఇది బెమ్ముడు అంటాం కదా, బెమ్ముడి దీప సీరియల్ ఇంకా ఉన్నాయి సీరియల్ అవి. అవునులే. అయితే ఇప్పుడు వస్తాయి 6 గంటల కానీ చూస్తాను. మా పరివారం ప్రతి ఆధారం చూస్తావు కానీ ఫస్ట్ టైం నీతో కలిపి పరివారం చూస్తున్నా. బాగా అనిపించింది. ఎలా ఉంది మా పరివారం అంతా బాగుంటుందా? మా శ్రీముఖి ఎనర్జీ అంతా శ్రీముఖి బాగా చెప్తుంది నీ గురించి. సరే చూడండి, అయితే మర్చిపోవద్దు. మనకి ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, అలా మనం అటు వెళ్దాం. ఇది వంట వండుదాం పద. గారెలు పద. సో అదంటే స్టార్ మా పరివారం సండే వస్తుంది కాబట్టి ఆల్రెడీ సండే చూసింది మా అమ్మ. అండ్ ఇప్పుడు గారెలు వేయడం లేట్ అయిపోతుందని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్ మధ్యలో గారెలు వేయడానికి వెళ్ళింది. సో ఇక్కడ మన పల్లెటూరులో ఎన్ని గ్యాసులు ఉన్నాయి ఏమున్నా కర్రల పొయ్యి మీద వండుతారు. ఆ కర్రల పొయ్యి మీద రుచి వేరు. సో మా అమ్మ ఆ వంట ఎలా ఉంటుందో మీకు చూపిస్తా. ఒకసారి మా వంటగదికి వచ్చేయండి. ఇదే మా చిన్న వంటగది. బా కర్రల పొయ్యి మీద గారెలు వేసేస్తున్నారు మా అమ్మ మా అత్త. ఆల్రెడీ మీరు స్టేజ్ మీద చూసుకుంటారా మా చెల్లి. అబ్బా బాబా గారెలు అప్పుడే ఎంతగా రుబ్బేడు అక్కడ గారెలు వేసాడు. చూసారా ఆ కట్టెల పొయ్యి చూసారు? కట్టెల పొయ్యి బేసిక్ గా పల్లెటూరులో చెప్పాను కదా, మిక్సీలో గ్రైండర్లు ఉన్నా రుబ్బురోల మీద రుబ్బుతారు. అలాగే ఎంతమంది గ్యాసులు ఉన్నా ఎన్ని గ్యాసులు ఉన్నా ఇలా కట్టెల పొయ్యి మీద వండుతారు. బయట నాకు తెలిసి 34 degrees ఎండ ఉంది, అయినా సరే ఇంత ఎండలో కూడా కట్టెల పొయ్యి మీద వండుతున్నారు. ఎందుకు అంటే ఇంట్లో గ్యాస్ కూడా ఉంది, కట్టెల పొయ్యి మీద ఎందుకు వండుతున్నావు? అంత రిఫరెన్స్ గ్యాస్ అంటే అందరికి నచ్చదు. కట్టెల పొయ్యి మీద వండితే ఏంటి? సెలవు కట్టెల పొయ్యి మీద తింటే చదువు చేస్తుంది. వ్యవసాయం చేసినాం కదా, ఆ గ్యాస్ మీద అంటే మాకు నప్పదు. ఓకే ఓకే. ఎప్పుడో ఏదో అర్జెంట్ అయితేనే ఏదో అలా చేతంతో ఏదో మనుషులు పనులకు వస్తారా. ఇప్పుడు ఎంత బాగుంటాయి చూడు, మెత్తగా ఉంటాయి. వాటి మీద వేసిన చూడు స్వీట్ రవి బెల్లంగా కట్టెల పొయ్యి మీద ఇప్పుడే వేసింది మా అమ్మ గారి. కారంగా లేస్తాను అవి తీపి. కట్టెల పొయ్యి మీద వేసినందుకు బేసిక్గా చాలా మందికి గారెలు వేయడం అంటే కారం గారెలు వరకు తెలుసు, కానీ పల్లెటూరు లేదంటే ఇలా పంచదార పాకం పెట్టి ఆ పాకంలో నార్మల్ గారెలు వేస్తే ఇంకుతాయి. అవి కూడా తీపి గారెలు అవుతాయి. చాలా మెత్తగా చూడు ఏం సార్లు ఉంటాయి. రాకరాకి ఇంటికి వచ్చామని చెప్పి కారం గారెలు తీపి గారెలు నా మాత్రం ఉంటాయి. ఏంటిది? పెసర పునుకులు. ఏమైనా సిటీలో ఉండే అలా ఒకసారి విలేజ్ కి వస్తే మన ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. అందుకే చాలా మంది బయటకు వెళ్తుంటారా, కానీ గాలి అదిరిపోయారు. నువ్వు రమ్మంటే అప్పుడు రావు, అప్పుడు ఎలాగో వచ్చినా ఓటేయాలని అక్కడ వస్తలేటే రావమ్మా. అందరూ అంటారు మీ బాబు ఇప్పుడు రాడు, ఇప్పుడు కనబడ్డు, ఎప్పుడు చూపించము, అలా వస్తాం అలా పంపించదు అంటారు నన్ను. నువ్వు ఇలా వస్తావు ఇంట్లో ఉంటావు. బేసిక్ గా సిటీలో అట్లా నీకు మేము అక్కడ వచ్చాము షూటింగ్ కి, వాళ్ళు గాలి పెట్టారా గట్టిగా నీకు అమ్మ చెప్పినట్టు ఇందాక రుబ్బినప్పుడు చెప్పింది కదా, మిక్సీలో గ్రైండర్ లో రుబ్బితే గట్టిగా ఉంటాయి, కొంచెం మన రుబ్బురోలో రుబ్బితే బాగుంటాయని. నిజంగా నాకు అలాగే అనిపించింది. సిటీలో తిన్న గాలి ఇదే అడితే తిన్నానా నీవు సిటీ వచ్చినాడు బాగా నేను ఆ చెల్లి అక్కడ నాన్న. అవును గాయలు గట్టిగా ఉన్నాయి. కట్టెల పొయ్యి మీద వేస్తే ఇంకా టేస్ట్ వేరు, చాలా బాగుంది. హైదరాబాద్ రెస్టారెంట్ పెట్టవచ్చు మనం కూడా, కట్టెల పొయ్యి రెస్టారెంట్ అని. మా అమ్మ కట్టెల పొయ్యి మీద గారెలు వండితే ఇక్కడ మా చెల్లి గ్యాస్ పొయ్యి మీద మటన్ వండేస్తుంది. హాయ్ చెప్పు మా సబ్స్క్రైబ్. అది ఉగాది ఇంట్లో మీరు చూసే ఉంటారు మా చెల్లిని, ఆల్రెడీ కనబడింది. అక్కడ చూసారు కదా జనరేషన్, అక్కడ వాళ్ళు కాబట్టి ఆ ఎండలో అక్కడ ఉండగలిగారు. ఏది కట్టెల పొయ్యి దగ్గర, ఈమె డైరెక్ట్ గ్యాస్ పొయ్యి దగ్గరకు వచ్చింది అంతే. ఇంకా మనం కట్టెల పొయ్యి దగ్గర కూర్చోలేము, కట్టెల పొయ్యి మీద ఉంటుంది తెలుసా. అమ్మ మరి పాపం 2 గంటలు గారెలు వేసింది తెలుసా అక్కడ. ఇంకా నేను కన్సెప్షన్ ఇప్పుడు చూడు, ఇప్పుడు మొత్తం మట్టం వండేస్తున్నావు నువ్వు అయితే.
ఉండాలి మాత్రం. కాలి కింది నేలను నేనే నీలి నింగి నేనే కన్ను. యాక్చువల్లీ ఇప్పుడు మా చెల్లి మటన్ వండుతుంది. మటన్ వండడం ఎలాగో మీకు చెప్పేస్తుంది. చాలా మంది మటన్ వండడం ఎలాగో తెలుసు. ఇప్పుడు సింపుల్ గా చెప్పు, ఒక ఒక్క నిమిషంలో మటన్ వండడం ఎలా? ఏమీ లేదురా, ఆనియన్ పేస్ట్ చేసాము, మటన్ వేపాము, మసాలా వేస్తాము, ఆవిడ వాటర్ వేస్తాము, ఉడికిపోద్ది అంతే. మీ ఇంట్లో ఇలా కాకుండా మంచిగా చేసుకోండి, ఓకే? ఇది మటన్ ఎలా తయారు చేయకూడదు అన్నదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట. ఇగో మరి హెవీగా మసాలా అన్నీ వేస్తే సమ్మర్ కదరా, అందుకే లైట్ గా అయితే చేసుకోవాలి అన్ని కూడా. అవునా? ఈ వ్లాగ్ లో మొత్తం అమ్మ గురించి చూపిద్దాం అనుకున్నా. నీ అదృష్టం కొద్ది నువ్వు వచ్చేసావు. ఎంత ఫుటేజ్ వచ్చింది తెలుసా నీకు? ఇప్పుడు నీ చేతులతో ఒకసారి మటన్ అందులో రెడీ అయిపోయిన తర్వాత అది మటన్ అది అమ్మయ్య మొత్తం మటన్ వేసావు. దేవుడి దయ వల్ల బాగా రావాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. సరిగా వస్తుందిరా, నేను వండడమే బాగా. సరే ఉండు, నేను ఫైనల్ అవుట్పుట్ దగ్గర దగ్గరికి వస్తా. ఫైనల్ అవుట్పుట్ కి నేను మా ఆడియన్స్ కూడా చూపిస్తా, మా సబ్స్క్రైబర్స్ కూడా లాస్ట్ లో ఎలా వచ్చిందో మటన్. ఈ లోపు అమ్మ దగ్గరికి వెళ్ళొస్తా కొంచెం. సో ఫైనల్ గా అమ్మ ఇందాక చెల్లి మటన్ వండేస్తా అని చెప్పింది, మళ్ళీ నువ్వెందుకు ఆ మటన్లో గరిటె పెట్టు? కారం వేసద్దమ్మా, సో కారం ఎక్కువ వేసేస్తుంది అన్న భయంతో నువ్వు వచ్చావు మళ్ళీ. పాప ఎన్ని పనులు చేస్తావు? గారెలు నువ్వే వండి, అక్కడ గిన్నెలు నువ్వే కడిగి, మళ్ళీ ఇటు వచ్చి మటన్ వండి. తగ్గించదు. ఉషా వచ్చింది కాబట్టి ఇది గ్యాస్ మీద పెట్టింది, లేదా నువ్వు అది కూడా కట్టెల పొయ్యి మీద ఉండేదివే మటన్. యాక్చువల్ కట్టెల మీద ఉండాల్సింది నువ్వు, అసలు బాగున్నావు. అదే నువ్వు గ్యాస్ ఎందుకు నీకు ఎందుకు తెచ్చుకున్నావు గ్యాస్ మీద వండవా దెబ్బలు పడుతుంది. మరి కట్టెల మీద వండదా, అన్ని గ్యాస్ మీద ఎత్తియాల. నువ్వు ఎక్కడ టైర్డ్ అయిపోతావు అనే బాధతో, భయంతో, జాగ్రత్తతో నీకు కట్టెల పొయ్యి మీద ఉండొద్దు అనేసి గ్యాస్ తెచ్చింది నీకోసం. సో ఫైనల్ గా మా అమ్మ నా కోసం లంచ్ కోసం అయితే గారెలు, మటను, అన్నం, పెసర పునుగులు ఇవన్నీ చేసింది. ఇప్పుడు తినాలి. రోజు తిన్నా మరి మోజే ఇది బొమ్మ, ఇది కాకరకాయ, ఇది గోచు, అది మాయకసూడు పల్లె మాయకసి చూడు మాయకసి. బాయ్ చెప్పు బాయ్ చెప్పవా? బాయ్ చెప్పు మాయ బాయ్. కిసు ముద్దట్టు నాకు ముద్దట్టు, అలాగెట్టు, ముద్దు అలా పెట్టు. వెరీ గుడ్. మా ముద్దు. సో ఈ వండ విత్ మై మామ్ లో మధ్యాహ్నం మా కోసం మా అమ్మ గారెలు వండేసింది, మటన్ వండేసింది, తినేసాం. అండ్ సాయంత్రం ఆడితో ఆడుకుంది. అండ్ ఇంకా ఏంటంటే మా అమ్మ ఎప్పుడైనా పప్పు ఆడించాలంటే ఇక్కడ పప్పు ఇస్తాము చూడండి, తిరగాలన్నమాట. దీన్ని బేసిక్ గా తిరగలే అంటారు అనమాట. తిరగలే పప్పు ఆడించడం. ఇప్పుడు అంటే మిల్లు అవి ఇవి వచ్చాయి అనమాట. మిల్లులు అవి ఇప్పుడు వచ్చాయి కానీ అప్పట్లో ఈ తిరగల మీదే ఆడించేవారు. ఇంక లోపల మినువులు వేసిన, పసుపులు మినువులు వేసిన, పెసలు వేసిన ఇట్లా నలుగుతాయి. సో ఇప్పుడు నేను మీకు ఇంకా క్లియర్ గా చూపిస్తాను కొంచెం. ఇది అయితే ఇప్పుడు ఇలాగే చేసుకుంటామమ్మా. పప్పులు అవిని తినడానికి పప్పు వండుకుంటాము, అట్లు వేసుకుంటాము. చాలా బాగుంటది. మిషన్కి అయితే బాగోగాని ఇప్పుడు మా నాయనమ్మాలు ఇది తిరగలు సంపాదించి ఈ పప్పులు వేసుకోవడానికి ఇలా చేశారమ్మా. అలాగే నేను ఇప్పటికీ అలాగే ఇసురుకుంటాం. మామూలు కడిగేసి చేసి పప్పులు, పెసరపప్పు, మినపప్పు అవి తయారు చేసుకుంటాం తినడానికి. రాయితోనే చేసుకుంటాం.
సో ఇదన్నమాట ఉదయం నుంచి అలాగా మా అమ్మతో సాయంత్రం వరకు నేను ఉన్నది. సో బేసిక్ గా నేను ఉన్నాను కాబట్టి ఇంటి దగ్గర ఉంది, లేదంటే మా అమ్మ కలంకి వెళ్ళిపోద్ది ఉదయం, లేదంటే మట్టి పని ఉంటది కదమ్మా. మట్టి పనికి వెళ్ళిపోతాం పొద్దున్న. మట్టి పని ఆదివారం కదా, సెలవు కదా, మట్టి పని ఇంటికాడ ఆదివారం పాటు సెలవు ఉంటది. లేకపోతే నార్మల్ టైంలో ఉదయం మట్టి పని ఉంటుంది, కలంకి వెళ్ళిపోద్ది. ఆ పనులన్నీ చేసుకుని వచ్చి మళ్ళీ ఇంట్లో పనులన్నీ చేసుకుంటారు అనమాట. విలేజ్ లో ఆడవాళ్ళు కష్టపడినట్టుగా ఇంకెవరు కష్టపడరు. బేసిక్ గా మనం అక్కడికైతే సిటీలో అయితే వెళ్ళి సాఫ్ట్వేర్ ఆఫీసులు కూర్చొని ఏసీలు కూర్చొని వచ్చేస్తాం. కానీ వీళ్ళు వింటర్ అయినా సమ్మర్ అయినా ఏ కాలం అయినా సరే బయటికి ఎండలో కష్టపడతారు. ఇంటికి వచ్చి ఇట్లా అవే ఆ రుబ్బులు తిరగలు ఇవన్నీ కష్టపడుతుంటారు అనమాట. సో ఇంకా అమ్మా ఈ రోజుతో ఇలా చేసాం. అందరూ చెప్పి బాయ్ చెప్పేసి అందరికి బాయ్. బాగా చేసానా, తప్పుగా చేసానా, బాగా చేసానా మీరే చూడండి. సో అదనమాట. సో వన్ డే అయితే మా మామతో ఎలా ఉంటుందో మీ అందరూ చూపించేసా. సో ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తా. ఈ వీడియో నచ్చితే అందరికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.